యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ శాసనసభ్యులు ప్రభుత్వపు గొంగిడి సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తోందని నాగచర్ల ఘటన రజాకారులను తెలుస్తోందని అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉందని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారని ఆమె ఆరోపించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని నాగచర్లలో ప్రమాదకరమైన పరిశ్రమ ఏర్పాటు కోసం భూసేకరణ అడ్డుకున్న గిరిజనులతో పాటు ఇతర రైతులపై కాంగ్రెస్ నాయకులు, ప్రైవేటు సైన్యం, పోలీసులు కలిసి దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాకారులకు మించిన పాలన కొనసాగిస్తూ అన్యాయాలకు ఎగపడుతున్నారని ఆమె మీడియాతో పలు విషయాలను తెలియజేశారు. అలనాడు తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల అరాచకాల గురించి విన్నాం. అదే చరిత్రను ఈరోజు పునరావృతం చేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు మరి లగచర్లలో కూడా అలాంటి అరాచకాలే మనం కళ్ళతో చూస్తున్నాం. అంటే మళ్లీ రజాకార్ల అరాచకాల్ని తలపించే విధంగా మొన్నటికి మొన్న జరిగిన లగచర్ల సంఘటన మనకందరికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరి రజాకార్లకు వ్యతిరేకంగా అలనాడు రైతులు ఏ విధంగా ఐకమత్యంతో పోరాడారో ఈ రోజు గనక లగచర్లలో ఉన్న రైతులు కావచ్చు, తెలంగాణలో ఉన్న రైతులు కావచ్చు ఏకమై పోరాడితే రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ రోజు గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత, అనేక అబద్దాలతోని మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క వాగ్దానాన్ని కూడా, ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు మరి నిన్న మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే మరి లగచర్లలో అర్ధరాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి పోలీసుల వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇళ్లలోకి పోయేసి ఆ కరెంటు తీసేసి ఇళ్లలోకి పోయినాక మహిళలతోని వాళ్ళు లైంగిక దాడులు చేయడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు తెలంగాణ జరగడం ఇంకా కూడా బాధాకరం. ఒక్క మాట గుర్తు చేస్తా ఉన్న, గతంలో రజాకార్లు చేసిన పనులకు మరి చాకలి ఐలమ్మ లాంటి వీరనారి ఆ రోజు భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసింది. అదేవిధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో కొమరం భీము, ఒక గోండు బిడ్డ పోరాటం చేసినారు. ఆ పోరాటాలు మళ్లీ పునరావృతం కావాలనే ఆశ గనక రేవంత్ రెడ్డి గారికి ఉంటే అదే లగచర్లలో తప్పకుండా మరో చాకలి ఐలమ్మ, మరొక కొమరం భీము పుట్టుకొస్తారు. మరి నీ అంతు చూస్తారు. నీ యొక్క పాలన యొక్క మరి అరాచకాలని తప్పకుండా ఎండగడతారనే మాట గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మంది బిడ్డలు ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. మరి భూసేకరణ కోసం ఈ విధమైనటువంటి అఘాయిత్యాలకు బరితెగిస్తారా? మీరు భూసేకరణ చేయాలనుకుంటే మీరు ప్రజలతో మాట్లాడండి, వాళ్ళను ఒప్పించుకోండి, కన్విన్స్ చేసుకోండి, మరి భూసేకరణ తీసుకోండి. ఆల్రెడీ 14,000 ఎకరాలు అందుబాటులో ఉన్నాక కూడా అదనంగా దాన్ని కాదని పక్కకు పెట్టి ఈరోజు మరి దుర్మార్గంగా ప్రజల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టుకుంటూ, వాళ్ళకి ఇష్టం లేని పనులు చేసుకుంటూ, పైగా వాళ్ళ మీద, ముఖ్యంగా మహిళల మీద దాడి చేయడం అనేది నిజంగా కూడా శోచనీయం. ఇది మంచిది కాదు. తెలంగాణకు ఒక మంచి పేరుంది, తెలంగాణ మహిళల పట్ల ఒక మంచి గౌరవభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ ఈరోజు అట్లాంటి మహిళల్ని మీరు అవమానపరుస్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఇదే అరచకాలు కొనసాగిస్తే మరో చాకలి ఐలమ్మ, అనేక మంది కొమరం భీములు పుట్టుకొస్తారు. మీ అంత చూసేదాకా వాళ్ళు నిద్రపోరు. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.